ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీని మొట్టమొదట బీసీలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విరుచుకుపడింది. గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడే బీసీలకు దాదాపు 100కి పైగా కార్పొరేషన్లు ఇచ్చేశారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఆ కార్పొరేషన్లో కూర్చోవడానికి కుర్చీలు లేవు, ఉండటానికి దిక్కు లేదు, కేవలం పోస్టులు మాత్రమే ఇచ్చారు. వాళ్ళకి జీతాలు తప్పించి ఆయా కులాల వాళ్ళకి ఒరిగేదేమీ లేదు అన్నటువంటి ఒక నినాదాన్ని తెర మీదకి తీసుకొచ్చినటువంటి వ్యక్తి గోపి శ్రీనివాస్. అయితే అతను స్టార్ట్ చేసినటువంటి ఉద్యమం ఏదైతే, ఇతను భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఓబీసీ సెల్ హెడ్ అనమాట. ఇతను రొంగల గోపి శ్రీనివాస్ తీసుకొచ్చినటువంటి ఇది రాష్ట్ర వ్యాప్తంగా 3 అతి భారీ కార్యక్రమాలు చేశారు. భారతీయ జనతా పార్టీ అంటే జనం ఎవరు పట్టించుకోరు, అందులో బీసీఎల్లో తెలుగుదేశం పార్టీ పట్టుందంటే 20,000 మంది కార్యకర్తలని ఒక దళంగా తయారు చేసుకొచ్చాడు ఈయన. అయితే సమస్య ఎక్కడ వచ్చిందంటే, ఈయన కొప్పుల వెలమ. ఈయనని తూర్పు కాపుకి సంబంధించినటువంటి కార్పొరేషన్లో వన్ ఆఫ్ ద డైరెక్టర్గా వేశారు, బోర్డు మెంబర్ కిందన. ఇది ఆ కులాల గ్రూపులలో ఇట్లాగ దొంగ మోసంతో వచ్చాడని అతని మీదన పోస్టు పెట్టేదాకా అతనికి తెలియలే. తూర్పు కాపు కార్పొరేషన్లో తన పేరు పెట్టారు, తన కొప్పుల వెలమైతే. అసలు వాస్తవంగా నామినేటెడ్ పదవులు ఇప్పుడు మనకి ఇన్ని వస్తున్నాయ్యా, మీ విభాగాల నుంచి ఎవరి పేరు చెప్తారు అని అడగాలి కదా. ఇప్పుడు ఎమ్మెల్యే పేర్లు ఎవరికి చెప్దాం, ఎంపీ పేరు ఎవరికి చెప్దాం అన్నది పెద్ద ఎత్తున చర్చ జరిగింది కదా. 10 20 30 మీటింగులు జరిగినాయి కదా. కేంద్ర పెద్దలు కూడా వచ్చి మాట్లాడారు కదా, ఒక ప్రొసీజర్ చూపించారు కదా ఆంధ్ర బీజేపీకి. కానీ అది ఈ వ్యవస్థలో ఇక్కడ నామినేటెడ్ పోస్టులు వచ్చేటప్పటికి అమలు చేయలేదు, ఏ మీటింగులు జరగలేదు. ఎవరి పేర్లు ప్రపోజ్ చేయాలో ఇప్పుడు బీసీ, అట్లాగే ఓబీసీ, లేదంటే కనుక ఎస్సీ ఎస్టీ ఆయా నాయకుల్ని కూర్చోబెట్టి అడిగి వాళ్ళు ఇచ్చే పేర్లు తీసుకుని, ఎందుకంటే ఎవరు ఎక్కువ కష్టపడ్డారో ఆ వింగ్ హెడ్కి కదా తెలిసేది. దాని మీద అవసరమైతే సమీక్షించి 4గురితో 5గురితో కమిటీ వేసుకుని ఆ పేర్లు తీసుకెళ్ళి చంద్రబాబు గారికి ఇస్తే సరిపోయేది. అలా కాకుండా ఇచ్చేసేయడం. దాని కారణంగా ఇతని పేరు అంటే వీళ్ళకి పోస్టులు ఏమన్నారు, ఇప్పుడు కార్పొరేషన్ పదవులు కాదా వీళ్ళకి ఇవ్వాల్సింది, చైర్మన్ పదవులు కదా. అట్లా కాకుండా వన్ ఆఫ్ ద డైరెక్టర్. ఇతర పార్టీల నుండి వచ్చినటువంటి వాళ్ళకేమో డైరెక్ట్ చైర్మన్ పదవులు వస్తున్నాయి. దాంతో ఈయన నా పేరు నేను వచ్చి ఓబీసీలో నేను కొప్పుల వెలమైతే నన్ను తీసుకెళ్ళి తూర్పు కాపులు ఎట్లా పెడతారు, అసలు ఇట్లాంటిది చేసే ముందు నాకు చెప్పాలి కదా అంటూ ఒక లెటర్ని, ఇదేంటో అసలు వెరిఫై చేయండి ఎట్లా జరుగుతుందో, సమీక్షించుకుంటున్నామా లేదా మనం, ఎవరిట్లా పేరు తప్పుగా ప్రపోజ్ చేశారు అంటూ పురంధేశ్వరి అట్లాగే మధుకర్జీ వీళ్ళిద్దరికీ కూడా లేఖ రాశారు. బట్ ఈ లేఖ బయటకు వచ్చింది, మీడియాలో వైరల్ అయింది. ఇటు గోపి శ్రీనివాస్ ఇవ్వలేదు, అటు మధుకర్జీ ఇవ్వలేదు, పురంధేశ్వరి ఇవ్వలేదు. మరి ఎక్కడి నుంచి వచ్చింది బయటికి వచ్చింది. ఇప్పుడు అది గందరగోళం. దాంట్లో అతను పేర్కొన్నటువంటి పదాలు వాళ్ళ పార్టీలో ఇంటర్నల్ ఇష్యూ, కానీ అది పతాక స్థాయికి చేరి మీడియాకి ఎక్కింది. ఇది అతని మీద జరుగుతున్న కుట్ర లేకపోతే ఇష్యూ వేరేగుందా ఏంటనేది తెలియాల్సి ఉంది.